నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అండి. గురూజీ ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. గురూజీ, మరణం అనేది దైవ నిర్ణయం అని అంటారు. మరి మరణం దైవ నిర్ణయం అయినప్పుడు చాలామంది బలవంతంగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అది కూడా దైవ నిర్ణయం అని అనుకోవచ్చు. యాక్చువల్గా అండి, దైవ నిర్ణయం ఏంటి అని అంటే మనకొక జీవితాన్ని ఇవ్వడం స్వామి నిర్ణయిస్తారు. దేనివల్ల నిర్ణయిస్తారు అని అంటే ఆయన అంతటా ఆయన నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ కలర్లో ఉండాలి, నువ్వు ఇలా హెయిర్ ఉండాలి అని నిర్ణయించరు. మన యొక్క పూర్వజన్మ సుకృతం లేదా ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మెటీరియల్ నేచర్ మనకు ఒక శరీరాన్ని ఇస్తుంది. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు అని మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, భగవంతుడు రాసేది ఏంటి? చాలా మంది అంటారు అంతా భగవంతుడే చేస్తున్నప్పుడు ఇంకా మనం ఎందుకు చేయాలి ఏంటి కూడా. కాబట్టి చెడు కూడా భగవంతుడే చేస్తున్నాడు కదా. మంచి భగవంతుడు చేయించట్లేదు, చెడు భగవంతుడు చేయించట్లేదు. ఒక ఆపర్చునిటీని మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ఫోన్ వస్తుంది అని భగవంతుడు రాశారనుకోండి, ఈ ఫోన్లో నేను ప్రవచనం వింటానా లేదా ఇంకేదైనా చెడు పని చేస్తానా, అది నా చేతుల్లో ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ కర్మ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒకళ్ళకి ఒక ఇల్లు కలుగుతుంది అని భగవంతుడు ఇచ్చారనుకోండి, ఆ ఇంట్లో మీరు చక్కగా వ్రతమే చేసుకోవచ్చు, పూజ అయినా చేసుకోవచ్చు, లేదా 10 మందిని పిలిచి ఏదైనా పార్టీ అయినా చేసుకోవచ్చు. మన చేతుల్లో ఉంది కదా. కాబట్టి జీవితం నీకు ఇలా ఉంటుంది అని స్వామి అనుగ్రహించినప్పుడు దాన్ని సద్మార్గంలో పెట్టుకునే బాధ్యత మన పైన ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఈ మీరు మాట విన్నారు కదా, అంతా దైవ నిర్ణయమే అన్నప్పుడు. కాబట్టి మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి శరీరాన్ని తీసుకునే అర్హత మనకి లేదు. ఎందుకంటే ఈ శరీరం నీది కాదు, భగవంతుడిది అని గుర్తించినాం. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు మనకి కారు నడుపుకోవడానికి ఇచ్చారనుకోండి, మనం తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తామా? ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనది కాదు అని తెలిసినప్పుడు. అలానే మన శరీరం, మన జన్మ అంతా కూడా భగవంతుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా స్వామి అనుగ్రహించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ జీవితాన్ని అంత పవిత్రంగా మనం ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి అనుగ్రహం వస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. శాస్త్రంలో సూసైడ్ మీరు అన్నట్టుగా అది అన్నిటికంటే గొప్ప, చాలా పెద్ద మహాపాపం కింద లెక్కించారనమాట. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే, ఏ పాపంతో అయితే సూసైడ్ అంటే ఏ కష్టంతో, చాలా మంది చెప్తుంటారు కదా కష్టం వల్ల అని, అది కొన్ని లక్షల కోట్ల రెట్లు అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తామా, మళ్ళీ దాన్ని అన్ని లక్షల కోట్ల రెట్లు అయ్యాక మళ్ళీ దాన్ని ఫేస్ చేయగలుగుతామా అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అస్సలు సూసైడ్ అనే ప్రస్తావన మన మనసులోకి రాకూడదు. ఎందుకో మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ఈ కష్టం ఉందండి మాకు అని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి కదండి. ఎవరైనా చెప్తారా కష్టం లేకుండా మేము మొత్తం పుట్టినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాం, పుట్టంగానే ఏడుస్తామా? కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం అని అంటారనమాట. ఇక్కడ ఈ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ. ఒక విషయం అంటే ఏదైనా సరే మనం టెంపరరీ నేచర్ మనం ఈ ప్రపంచంలో చూస్తుంటాం అనమాట. ఒక రిలేషన్షిప్ టెంపరరీ. ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మళ్ళీ వచ్చే సెమిస్టర్కి వాడు వీడు మాట్లాడుకోరు అనమాట. అవును. లేదా ఎక్కడైనా మనం ఉంటున్న ఒక ప్రదేశంలో ఉంటున్నాం. ఇక్కడ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను అనుకున్నాను, తర్వాత నేను చెన్నై చదువుకోవడానికి వెళ్ళిపోయా, దాని తర్వాత ముంబైలో ఆశ్రమంలో ఉంటున్నా. కాబట్టి నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అనమాట. కానీ ఎప్పుడైతే ఆ పర్మనెంట్గా మనం అనుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడు మనకి మనసులో బాధ, కంగారు, భయం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇది జస్ట్ టెంపరరీ. ఏది టెంపరరీ కానప్పుడు ఈ కష్టం కూడా టెంపరరీ కాదు. అర్థమవుతుంది కదా మీకు? ఏది టెంపరరీ కాదన్నప్పుడు సుఖము టెంపరరీ అలా అని ఇది కష్టము కూడా టెంపరరీ. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. కాబట్టి ఎప్పుడైతే మనకి సుఖం ఎలా వచ్చి మనం ఆనందంగా ఉన్నామో అలానే దుఃఖం కూడా వస్తుంది, కొన్ని రోజుల తర్వాత దుఃఖం కూడా పోతుంది. కానీ దానికి మనం అడ్వర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు బాధ వేస్తుంది, ఒప్పుకుంటాను, కానీ కొద్దిగా మనం ఓపిక పట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.